హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్డ్స్. ఇండియాలో ఓప్పో రెనో 13 సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులో ఓప్పో రెనో 13 అలాగే ఓప్పో రెనో 13 ప్రో రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ముందుగా ఓప్పో రెనో 13 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.59 ఇంచెస్ 1.5K AMOLED Pro XDR డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, HDR10+ కు సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యానెల్, అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో TUV SUD గేమింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం లాగ్ ఫ్రీ గేమింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గేమ్స్ ఆడుతుంటే హీట్ అవుతుంది అని అనుకుంటే దీంట్లో 4791 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇచ్చారు. కాబట్టి మనం ఎక్కువగా హీట్ అవుతుందనే భయం అయితే ఉండదు. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. దీంట్లో 8+ 128GB వేరియంట్, ఇది 37,999 కి లాంచ్ చేశారు. అలాగే 8+ 256GB 39,999 కి లాంచ్ చేశారు. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ ZN5 కెమెరాతో వస్తుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60fps లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5600 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ తో వస్తుంది. అలాగే ఇది ColorOS 15 Android 15 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే 3 మేజర్ అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సింగిల్ స్పీకర్ ఉన్నప్పటికీ 300% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఉంది. అలాగే Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది. అలాగే దీంట్లో IP66, 68 అలాగే IP69 మూడు రేటింగ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, కానీ ఇది వాటర్ తో పాడిపోతే మాత్రం ఇక్కడ వాటర్ డామేజ్ కి వారంటీ అయితే క్లెయిమ్ ఇవ్వరు. అలాగే 16 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో బయోనిక్ కుషన్స్ అయితే యూజ్ చేస్తారు. కింద పడ్డప్పుడు లోపల హార్డ్వేర్ పరంగా ఎటువంటి కదలికలు అయితే ఉండకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు. అలాగే దీంట్లో సిగ్నల్ బూస్ట్ X1 చిప్ ని కూడా ఇస్తున్నారు. అంటే మనం ఇక్కడ గేమ్స్ ఆడుతున్నప్పుడు చుట్టూ వేలు పట్టుకున్నా లేకపోతే ఎలా పట్టుకున్నా కూడా దీనికైతే సిగ్నల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో చూడాలి. ఇప్పుడు మనం ఓప్పో రెనో 13 ప్రో ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.83 ఇంచెస్ 1.5K AMOLED Pro XDR డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోనే వస్తుంది. ఇక్కడ 13 కు 13 Pro కి డిస్ప్లే పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అలాగే ప్రాసెసర్ పరంగా కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. కెమెరాల పరంగా మాత్రమే చేంజెస్ ఉంటాయి. ఇందులో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి కూడా 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా TUV SUD గేమింగ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. కాబట్టి మనం లాగ్ ఫ్రీ లేకుండా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా 4791 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. మనం గేమ్స్ ఆడినప్పుడు కొద్దిగా హీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ తోనే వస్తున్నాయి. ఈ ఫోన్ లో 12GB + 256GB, ఇది 49,999 కి లాంచ్ చేశారు. అలాగే 12GB + 512GB 54,999 కి అయితే లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ ZN5 టెలిఫోటో లెన్స్,
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ ZN5 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇందులో కూడా మనం బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5800 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే కలర్ వైస్ 15, ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా సింగిల్ స్పీకర్ ఉంటుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC ఉంటుంది, IR ఉంటుంది, అలాగే IP66, 68, అలాగే IP69 కూడా ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, కానీ వాటర్ లో పడి తడిస్తే మాత్రం వారంటీ క్లెయిమ్ అయితే ఇవ్వరు. అలాగే దీంట్లో కూడా 16 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా ఆ 13 ఫోన్ లో చూసినట్టే బయోనిక్ కుషన్స్ ఉంటాయి, అంటే మన కింద పడ్డప్పుడు ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. అలాగే ఈ సిగ్నల్ బూస్ట్ X1 చిప్ ని కూడా ఇచ్చారు, అంటే సిగ్నల్ కూడా డ్రాప్స్ ఎక్కడ ఉండవని అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్లను కొనుక్కోవచ్చా అంటే ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఇవి ఆఫ్లైన్ వాళ్ళ కోసం తెచ్చినట్లు. ఇవి ప్రైస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇవి ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోండి, ఇప్పుడైతే వద్దు. ఇవి చాలా ఎక్కువ ప్రైస్ లో లాంచ్ చేశారు. ఆఫ్లైన్ టార్గెట్ వాళ్ళ కోసమే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఈ ప్రైస్ రేంజ్ లో ఇంతకంటే మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అక్కడ 55,000కే iQOO 13 ఫోన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్లని స్కిప్ చేయడం మంచిదని చెప్తాను. మరి మీరైతే వీటిని కన్సిడర్ చేయకండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ bye bye now.